సామెత 28:20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. కొంతమంది ఈర్ష్యపడుతూ ఉంటారు, అసూయపడుతూ ఉంటారు. ఏమండి ఆ వ్యక్తికి అంత దీవెనలు ఎలా వచ్చాయి, ఇతనికి ఇలా ఎందుకు? నమ్మకంగా ఉన్నాడేమో, దేవుడు అతను ఆశీర్వదించాడు. ఆ ఉద్యోగస్తుడు దీవించబడ్డాడు. నువ్వు సంతోషించి అతను చూసి అసూయపడితే నీకున్నది కూడా దేవుడు తీసేస్తాడు. అలాగే ఒక సేవకుడు దీవించబడ్డాడు అనుకోండి, అతను నమ్మకస్తులుగా ఉన్నాడేమో, దేవుడు అతను దీవించాడు. నువ్వు నమ్మకంగా ఉండు నేర్చుకో, నువ్వు యథార్థంగా ఉండు నేర్చుకో. ఆ కాడి మోయి, అప్పుడు నీకు కూడా బ్లెస్సింగ్స్ దేవుడు దయచేస్తాడు. అంతకన్నా గొప్ప దీవెనలు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతులగుటకు ఆతురపడేవాడు శిక్షణ అందకపోడు. ధనం కొరకు ఆతురపడ్డావా, నువ్వు శిక్ష పొందుకుంటావు. కానీ నమ్మకముగా దేవుడిచ్చిన పనిని చేస్తున్నావా? అది ఉద్యోగమైనా, అది చదువు అయినా, పేరెంట్స్ నమ్మి నేను కాలేజీకి పంపిస్తే బాగా చదువు, మంచి మార్కులు తెచ్చుకో, మంచిగా రిజల్ట్స్ తెచ్చుకో, సాధించు. కాన్సన్ట్రేషన్ పెట్టు, చదువు పైన ఫోకస్ పెట్టు. బాగా ప్రార్థనలో ముందుకు రాణించడానికి ప్రయత్నించే. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఒకసారి 2 చేతుల పైకి ఎత్తి చెప్పండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. మెండుగా కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా మెండైన దీవెనలు లేవు, సరుగుతూ గొరుగుతూ అందరం ఈర్ష్యపడతానంటే వాడు ఏం కానివాడు, నమ్మకత్వం లేనివాడు. నమ్మకంగా బ్రతికిన వారిని తప్పక దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఫలింపజేస్తాడు, మేలు చేసి వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ముందు నమ్మకంగా ఉండు, పేరెంట్స్ విషయంలో నమ్మకంగా ఉండు, నీ పనిలో నమ్మకంగా ఉండు. నీకు ఏదైనా ఎవరైనా పైసలు ఇస్తే ఆ 5 పైసలతో సహా లెక్కగట్టి మెజర్మెంట్ చేసి మీ పేపర్ మీద రాసుకుని ఇచ్చేసాను. మళ్ళీ చెప్తున్నాను, డబ్బు దగ్గర మనీ కెన్ క్యాన్సిల్ మెనీ గుడ్ రిలేషన్షిప్స్. అన్ని కూడా పాడు చేస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా లెక్కలు వేసి మరి ఇచ్చేసేయండి. ఎవరైనా 1,00,000 రూపాయలు మీకు ఇచ్చారా, 10,000 మీకు ఇచ్చారా, అది మీరు ఇంత ఖర్చు పెట్టాక తీసుకుని రమ్మన్నారా, దానిలో ఖర్చు పెట్టి మిగిలిన దాన్ని 1/2 పైసా కూడా ఉంటుంది, పావలా కూడా మీరు లెక్క పెట్టి మీరు తిరిగి ఇచ్చారనుకోండి, అవతల వ్యక్తి ఏం కలుగుతుంది? నమ్మకం కలుగుతుంది. నమ్మకం అనేది క్యారెక్టర్, అది ఇంకా డెవలప్ చేసుకోవాలి. మీరు ఏముందండి 10 రూపాయలు వాడేసాను, అలా కాదు. వాళ్ళు తిరిగిస్తే ఓకే, కానీ నమ్మకంగా చేస్తూ వెళ్ళండి. కొద్ది రోజుల తర్వాత మీరు చూడండి, మీరు అన్ని విషయాల్లో దీవింపబడడం ప్రారంభిస్తారు. దేవుని యందు భయభక్తి కలిగి ముందుకు సాగండి, అభివృద్ధి పరచుకోండి. ఏది దేవుడు మీకు ఇచ్చినా డెవలప్ యువర్ సెల్ఫ్, ముందుకు సాగడానికి ప్రయత్నం చేయి. ఈరోజు ఉద్యోగం లేదని అన్నారా, వెంటనే ఉద్యోగం మానేస్తాను అనుకో. వ్యాపారం లేని తేడా వచ్చిందా, వెంటనే అడ్డం తిరక్కు. ఇంట్లో ఏదైనా తేడా వచ్చింది, ఇంట్లో పారిపోతాను అనుకో. నో, దేవుని బిడ్డలారా, సహనం కలిగి ఉంటే మీరు మేలు పొందుకుంటారు, ఓర్పు కలిగి ఉంటే ఆశీర్వదించబడతారు. తొందరపాటు, ఓర్పు లేక చాలా మంది జీవితాలు నష్టపోయారట. ఓర్పు గొప్ప ఉపద్రవాలు జరగకుండా కాపాడుతుంది అన్నాడు. భార్య ఓర్చుకుంటే కుటుంబం నిలబడుతుంది, భర్త ఓర్చుకుంటే బిడ్డలు, కుటుంబం మంచి పేరు కలిగి ఉంటారు. ఓర్పు అనేది మేలు కలిగిస్తుంది అన్నవారు మరొకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఈ రోజు నుండి ఓపిక కలిగి ఉంటాను ప్రభా, ఓర్పు నాకు దయచేయమన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంతో ముందుకు సాగుతున్న మీరంతా, ప్రభు ఇచ్చిన కాడిని మోస్తూ ముందుకు వెళ్తాను, ప్రభు యొక్క వాక్యానికి లోబడతాను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత కూడా నేను తీసుకుంటాను, నాకు దేవుడు చేతిలో ఏ పని పెట్టినా శక్తి లోపం లేకుండా చేస్తాను అన్నటువంటి వారు బహుగా దీవించబడబోతున్నారు. మీరు ఆశీర్వదించబడే రోజు వస్తుంది. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు నీ జీవితంలో. నమ్మగలిగితే దేవునికి స్తోత్రం చెప్పగలవా? హల్లెలూయా. అయితే ఈ రోజున మన ఫోకస్ దేని మీద? వాక్యం పైన, ప్రార్థన మీద, క్రీస్తు మీద ఫోకస్ పెడతాను. వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. లెట్స్ ప్రే. ప్రభా, ఈరోజు ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో, మిక్కిలి చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటేనే మిక్కిలి గొప్ప విషయాలకు మమ్మల్ని నడిపిస్తావు. గొప్ప విషయాల్లోకి మేము ఎదగాలి అంటే మేము చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండాలి ప్రభా. ఆ నమ్మకత్వం మాకు దయచేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. నీ ప్రజలను దీవించి ఆశీర్వదించి నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని, మీ నామాన్ని హెచ్చించుకోమని, నీ ప్రజలందరినీ ఆశీర్వదించమని, ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని, యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.